అండుకొర్రలతో పొంగలి, మిలెట్స్తో పొంగలి, అలాగే కిచిడి లాంటివి చేసుకుని తింటే చాలా బలం, అధిక పోషకాలు లభిస్తాయి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న చాలా బాగా ఉపయోగపడుతుంది. వారంలో 2 రోజులు ఖచ్చితంగా డైట్ లో చేర్చుకోవాలని చెప్తున్నారు. ఇక్కడ నేను చిన్ని గ్లాస్ తో 6 గంటల పాటు నానబెట్టుకున్న అండుకొర్రలను తీసుకున్నాను. ఓ పావు గంట ముందు గిన్నెలోకి వేపిన పెసరపప్పు, అలాగే 3 స్పూన్లు కందిపప్పు వేసి శుభ్రపరచుకుని ఒక పావు గంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని ముందుగా నానబెట్టుకున్న అండుకొర్రలో అలాగే పప్పు దినుసులు వేసేసి గ్లాస్ కొర్రలకి 4 గ్లాసులు నీళ్ళు అయితే వేసుకోవాలి. గ్లాస్ కొర్రలు అలాగే పప్పులు వేసాం కాబట్టి 4 గ్లాసులు వాటర్ అయితే పడుతుంది. ఇదిగా సాల్ట్ అలాగే నెయ్యి వేసుకుని స్టీల్ స్పూన్ కూడా వేసుకోవాలి. విజిల్ వచ్చినప్పుడు బయటికి వాటర్ రాకుండా ఉండడానికి మూత పెట్టేసి చిన్న మంట మీద కనీసం 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తాలింపు వేసుకుందాం. స్టవ్ మీద పెనం పెట్టేసి కొద్దిగా నెయ్యి, 6-7 జీడిపప్పు పలుకులు, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, చిటికెడు ఇంగువ, ఫైనల్ గా మిరియాల పొడి తప్పనిసరి. ఈ పోపు బాగా వేగిన తర్వాత ఇందులో వేసుకుని కలిపేసుకోవాలి. అంతేనండి, ఈ పొంగలి రుచి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.